ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు కాజీపేటలోని రైల్వే స్టేడియంలో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షులు రాష్ట్ర ఆయిల్ ఫిట్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే స్టేడియంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రైల్వే స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు కైలాస్ యాదవ్, పోటీల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోటా శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి ఖోఖోను వరంగల్ జిల్లాలో అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, రాష్ట్రంలో ఇలా ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణగా ఖోఖో నడుపుతున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయం లేదు. ఇది గ్రామీణ ఆట. క్రికెట్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, హాకీ ఆడినా, వాలీబాల్ ఆడినా తన బాడీని కిక్గా ఉంచుకోవడం కోసం ఖోఖోనే ఆటలు నేర్చుకోవాలి, ఖోఖోనే ప్రాక్టీస్ చేయాలి. తెలియజేస్తాం. 2 టీములు మనకు బయలుదేరుతూ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 10వ తారీఖు నాడు 10 గంటలకు దాదాపు బాలికల టీము 39, బాలుర టీము 40 టీములు 9 నాడే సాయంత్రం వస్తారు. విభాగాలన్నీ మనకు సహకరించాయి. ప్రధానంగా మనకు రామన్ స్కూల్ వాళ్ళు అకామిడేషన్ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంజేపీ హై స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలు కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్షరా స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. 25 వరంగల్